మునగంటి మణికంఠాచార్యులు స్మార్త పురోహితులను స్మృతి శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు వ్యాస పూర్ణిమ అని అంటారు. వ్యాస పూర్ణిమ నాడు పుణ్యనదీ తీర్థాలను సందర్శించాలి, వ్యాసుల వారిని ఆరాధించాలి, అర్చించాలి. ఈ వ్యాస పౌర్ణమి అంటే వ్యాసులు వారు మనకి అష్టాదశ పురాణాలను కూడా తెలియచేశారు. ఆ యొక్క పురాణాలలో భగవద్గీత, శక్తి దేవతలకు సంబంధించిన పురాణాలను కూడా ఉన్నాయి. వాటిలో మనము కనీసము విష్ణు సహస్రనామాన్ని అయినా సరే, భగవద్గీతను అయినా సరే మనము మననం చేస్తూ ఉండాలి ప్రతి నిత్యము కూడా. ఈ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమ అని కూడా అంటారనమాట. మనకి వేద విద్యాభ్యాసాన్ని అందించినటువంటి గురువులు, సద్గురువులు, మహనీయులను కూడా గురువుగా భావించి దక్షిణామూర్తి స్వామిని కూడా గురువులుగా నిర్దేశిస్తూ మనం ఈ యొక్క గురు పౌర్ణమిని చేస్తూ ఉంటాము. ఈ గురు పౌర్ణమి నాడు సద్గురువులకి మనకి వేద విద్యాన్ని అందించినటువంటి, మనల్ని ఒక సన్మార్గంలో నడిపించినటువంటి గురువులందరికీ కూడా పాద పూజలు ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తారు. బాబా వారు కూడా ఒక సద్గురు కిందకు మాత్రమే మనము తెలియజేస్తూ ఉన్నాము. ఈ గురు పౌర్ణిమ రోజు సద్గురుని ఆశించడం వలన శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మనము ఒక తప్పును ఏదైనా చేసినప్పుడు దేవుడు అయినా సరే దానిని తొలగిస్తాడు ఏమో కానీ, గురువులని మాత్రము ఒక మాట మనము తప్పుగా అన్నాము అంటే ఆ యొక్క దోషము తరతరాలు కూడా వెంటాడుతూ ఉంటుంది.